తిరుమల పుణ్యక్షేత్రంలో మార్పులు జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వం టీటీడీ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, టికెట్ల జారీతో పాటు ఇతర అంశాలపై పూర్తి ఫోకస్ పెట్టింది. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది టీటీడీ. తిరుమలకు నిత్యం శ్రీవారి దర్శనానికి 1,00,000 మేర భక్తులు చేరుకుంటారు. స్వామి దర్శనం కోసం రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఏడుకొండల వారి సన్నిధికి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీది. దర్శన విధానంలోనూ అనేక మార్గాలు ఉన్నాయి. విఐపి బ్రేక్, అర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, టైం స్లాట్, దివ్య దర్శనం, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, సర్వదర్శనం అందుబాటులో ఉన్నాయి. అత్యధిక శాతం సర్వదర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. సెలవు దినాలు, విశేష పర్వదినాలు, వారాంతాల్లో తిరుమలలో అత్యధిక స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుంది. సర్వదర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించిన పరిస్థితి నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 85,000 లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. ఇక 2014 నుంచి 2019 నడుమ అధిక రద్దీ ఉన్న సమయంలో 1,00,000 దాటిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1,00,000 మేర భక్తులు దర్శించుకున్న సందర్భాలున్నాయి. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యం అందలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 3 కిలోమీటర్లు క్యూ కాంప్లెక్స్ నుంచి భక్తుల క్యూ బయటకి వచ్చిన అన్నప్రసాదం, పాలు, మజ్జిగ సరైన విధంగా అందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలోనూ అనేక సార్లు వివాదం కొనసాగింది. పలుమార్లు భక్తులు నేరుగా డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. దర్శన టికెట్ల జారీ విషయంలోనూ అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. ఇక తిరుమలలో లైసెన్స్ లేని వారికి సైతం దొడ్డిదారిలో పెట్టించారనే వాదన వినిపిస్తోంది. ఇక శ్రీవాణి ట్రస్ట్, ఇతర ట్రస్టులలో అవకతవకలు జరిగాయనే వాదన కూడా ఉంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా జె శ్యామలరావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే టీటీడీలో ప్రక్షాళనను పరుగులు పెట్టిస్తున్నారు ఈవో. సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. టీటీడీలోని వివిధ శాఖాధిపతులతో గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా సామాన్య భక్తులకు క్యూ లైన్లో అన్న పానీయాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం సర్వదర్శనం క్యూ లైన్ నిర్వహణకు ఏఈఓ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన బ్రేక్ దర్శనాలలో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. లడ్డూ క్వాలిటీ పెంచడానికి స్వచ్ఛమైన నెయ్యి, ఇతర ముడి సరుకులు వాడాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఈవో అడుగులు వేస్తున్నారు.